Hello guys, welcome to Famous TV. Today vlog is about our హడావిడి ఇన్ ఓనీ ఫంక్షన్. మాకెవరికి ఓనీల్ ఫంక్షన్ జరగలేదు అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మేము మా అక్క కూతురికి ఓనీల్ ఫంక్షన్ చేసామన్నమాట. ఆ ఫంక్షన్లో మేము చేసిన హడావిడి అంతా ఇంత కాదు అండ్ ఐ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ మై వ్యూయర్స్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫంక్షన్ సండే అంటే మేము ముందుగానే బయలుదేరిపోయామన్నమాట. ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచే బయలుదేరిపోయాము యాజ్ పర్ ఫంక్షన్ ఓనర్స్ డిమాండ్. అండ్ మేము అక్కడికి నియర్ బై వెళ్ళే వరకు క్లైమేట్ అంతా చాలా బాగుండింది అండ్ కొంచెం దగ్గరికి వెళ్ళేపాటికి వర్షం స్టార్ట్ అయింది. హెవీ రెయిన్ పడిపోయింది. మేము వెళ్తా వాళ్ళ ఊరికి వర్షాన్ని తీసుకెళ్ళామన్నమాట. చూడండి మొత్తం క్లోజ్ చేసేసామన్నమాట ఈ సైడ్. అండ్ మేమంతా అంటే మా ఆయన ఎవరు రాలేదనమాట, మేము మాత్రమే వెళ్ళాము. లేడీస్ ఫంక్షన్ కదా, ఫస్ట్ లేడీస్ వెళ్ళి మీరు ఎంజాయ్ చేయండి, మళ్ళీ కావాలంటే మేము లేట్గా వస్తామని చెప్పి మమ్మల్ని పంపించేశారు. మేము వెళ్ళగానే ఇంకా కొన్ని హెల్పింగ్ థింగ్స్ ఉంటాయి కదా, అట్లాంటివి వాటిలో కొంచెం పాలు పంచుకున్నాం అనమాట. నేను, మా శిల్ప అండ్ దిస్ గర్ల్ అండ్ మా పాప చూడండి ఆకూరలో డ్యాన్స్ చేస్తుంది. అండ్ వి స్టార్టెడ్ అవర్ నెక్స్ట్ డే. అంటే శనివారం మార్నింగ్ మా శిల్ప చేసిన ఉగ్గాని వడతో మా డే అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ సండే ఫంక్షన్ అంటే ఇంకా సాటర్డే హడావిడిగా ఉండిందనమాట. కొంచెము అవి ఇవి దీనికోసం తిరుగుతారు కదా. నాకైతే మెహందీ పని పెట్టారండి. మెహందీ పెట్టడమే నాకు ఆ రోజు మొత్తం సరిపోయింది. అంటే నాకు అంత పర్ఫెక్ట్గా రాదు, కానీ నీట్గా పేషెన్స్గా కూర్చొని వేస్తే వేయగలను అని ఆ రోజు తెలిసింది. మార్నింగ్ నుంచి కొంచెం బ్రేకులు తీసుకుంటా అది ఇది ఈవినింగ్కి 2 హ్యాండ్స్ కంప్లీట్ చేశాను. పాప ఉంది కదా, ఆ పాప కోసం లేవడము, తినిపించడము, ఆమెను నిద్రపుచ్చడం అవన్నీ చేసేపటికి నాకు సాయంత్రం అయింది. అండ్ సాయంత్రం టైంకి అంతా మా వాళ్ళందరూ వచ్చేసారనమాట. నేను ముందుగానే వెళ్ళాను కాబట్టి పాపని తీసుకొని నాకు ఎప్పుడెప్పుడు వీళ్ళు వస్తారా, పాపని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి నేను కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అనుకున్నాను. అండ్ అయితే వాళ్ళు రాకుండానే కోన్ వేయడం అంటే మెహందీ వేయడం అయితే కంప్లీట్ చేసేసాను. అవుట్పుట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దట్ అవుట్పుట్ యాక్చువల్లీ. చూడండి 2 హ్యాండ్స్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ వేసాను అనమాట. చాలా నచ్చింది నాకు కూడా. అండ్ నా హార్డ్ వర్క్కి రిజల్ట్ వచ్చింది అనిపించింది ఆ రోజు. అంతగా పాపను పట్టుకొని కూడా వేసాను కదా. లోపల మెహందీ వాళ్ళ గోల్ అలా ఉంటే బయట వీళ్ళందరూ సిట్టింగ్ వేసారనమాట. ఇంకా చాలా రోజుల తర్వాత కలిశారు కదా మనవాళ్ళు, తాతలు, కూతుర్లు, కొడుకులు అందరూ దగ్గర కూర్చొని అయితే ముచ్చట్లు పెట్టేసుకున్నారు. అండ్ నేను వెయిట్ చేసినట్లుగానే మా అమ్మ వచ్చేసింది. పాపని అమ్మకి హ్యాండ్ ఓవర్ చేసేసి అయితే నేను నా షూటింగ్, నా పనులు ఏవైనా ఉంటే ఆ పనులన్నీ కంటిన్యూ చేశాను అనమాట. ఇద్దరు మా పిల్ల రాక్షసులు అండ్ మా ఆయన కూడా వచ్చేసాడు. నాకు కొంచెం రిలాక్సేషన్గా అనిపించింది. ఇది మా బావ అనమాట, పావని వాళ్ళ డాడీ. అండ్ ఇట్లా మా మీనా వాళ్ళ అత్తయ్య అంటే పావని వాళ్ళ నానమ్మ, అమ్మమ్మ ఇద్దరు ఇక్కడ కూర్చున్నారు. అండ్ పావని వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మ ఈమె. చూడండి 95 ఇయర్స్ స్టిల్ ఈమె ఎంత స్ట్రాంగ్ అంటే నాకే ఆశ్చర్యం వేసింది. మనం ఆ వయసుకి వెళ్తే అసలు మనం నడవలేము, కూర్చోలేము, ఉంటామో లేదో కూడా తెలియదు. అండ్ ఈవిడొచ్చి మీనా వాళ్ళ ఆడపడుచు. అందరూ ఇట్లా ఈవినింగ్ బయట కూర్చొని సరదాగా కొంచెం ఫ్రీ టైం ఉందని బాగానే అందరూ కూర్చొని ఉన్నారనమాట. వీళ్ళు మా పవిత్ర పిల్లలు అనమాట. పవిత్ర అయితే టిప్ టాప్గా రెడీ అయ్యి కలంకారీ శారీ కట్టుకొని మరీ రెడీగా ఉందనమాట. వైషు గురించి నాకు 0 కంప్లైంట్స్ అండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రము చాలా బాగుంటుంది మాతో అందరితోనూ, కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం అసలు స్ట్రేంజర్స్ని చూస్తే తను వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. అసలు వాళ్ళని చూస్తే భయపడ్డాము అట్లా చేస్తుంది. అక్కడ అదొక్కటే నాకు కంప్లైంట్ ఉంది తన పైన. అండ్ నేనైతే వాళ్ళ డాడీకి వాళ్ళ అమ్మమ్మకి హ్యాండ్ ఓవర్ చేసేసి కొద్దిసేపు వీళ్ళ మీటింగ్లో నేను కూడా కూర్చున్నాను అనమాట. కొద్దిసేపు కూర్చోగానే మళ్ళీ డ్యూటీ వచ్చేసింది. తినిపించాలి కదా. అన్నం కూడా ఇంకో కంప్లైంట్, అది అస్సలు తినదు. ఎంతో భయపెట్టి బుజ్జగించి బ్రతిమలాడి తినిపించాలన్నమాట. వాళ్ళు తింటారు వీళ్ళు తింటారని భయపెట్టేసి తినిపించాలి. అక్కడ తాత మనవళ్ళు
అవ్వలు మనవరాళ్ళు ఆ మీటింగ్ అయిపోతే ఇక్కడ తమ్ముడు అక్కలు మేనకోడళ్ళు మామలు మీటింగ్ అనమాట. ఇక్కడ వీళ్ళు కాజులు కట్ చేసుకుంటా వంట వాళ్ళకి ఏదో రెడీగా కావాలంటే వీళ్ళు కట్ చేస్తా అంటే వైషు వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. కట్ చేయడంలో కాదు, అవి తిని పెట్టడంలో హెల్ప్ చేస్తుంది అనమాట అమ్మకి. అండ్ ఈమె ఇక్కడ సెటిల్ అయిపోయింది కదా, ఇంక నేను ఫ్రీగా ఉంటే మా వాళ్ళకి నచ్చలేదనమాట. మంచిగా కోన్ వేసాననే సంతోషంలో వాళ్ళు అడగగానే అందరికీ నేను కోన్ వేస్తానని ఒప్పేసుకున్నాను అనమాట. ఒకరి తర్వాత ఒకరు లైన్లో ఉన్నారు. అండ్ మీన్ టైం మా పెద్దమ్మ అనమాట, మా అమ్మ వాళ్ళ ఫస్ట్ అక్క, తనకు మాటలు రావు బట్ షీఈ్ వెరీ కేరింగ్ అండ్ చాలా బాగా చూసుకుంటుంది మమ్మల్ని అందరినీ. అండ్ ఇద్దరు వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు వాళ్ళ పనికి సంబంధించినవన్నీ. అండ్ నేను కోన్ వేయడానికైతే ఇంకా కూర్చున్నాను అనమాట. ఫస్ట్ శిల్పతో స్టార్ట్ చేశాను. ఇంకా వన్ బై వన్ ఆల్మోస్ట్ ఒక 5-6 మెంబర్స్కి వేసాను. ఇంకా కొద్దిసేపు పాప నిద్ర వెళ్దామని వెళ్ళాను. ఇంకా ఫ్లోలో నిద్రపోయాను అనమాట. చాలామందికి చెప్పాను వస్తాను తిరిగి వేస్తానని, బట్ నేనైతే నిద్రపోయాను. ఏమనుకున్నారో ఏమో పాపం వాళ్ళైతే. ఫంక్షన్స్లో అమ్మ వాళ్ళు ఉంటేనే మేము ఫ్రీగా ఉంటాం అన్నమాట. వాళ్ళు ఏదో వంటకు కావాల్సిన పనులు పిల్లల్ని చూసుకుంటుంటే మేము ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటాం అనమాట. అంటే మెహందీ పెట్టుకోవడం, మేకప్ వేయడము, డెకరేషన్స్ చూసుకోవడం అట్లాంటివన్నీ చేస్తుంటాము. డెకరేషన్స్ అన్నీ ఒక పక్క జరుగుతున్నాయి. అండ్ మెహందీలంతా వీళ్ళు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మెహందీలు పెట్టుకుంటున్నాం అనమాట. పాపకి వేసినంత ఇంట్రెస్ట్గా నీట్గా వీళ్ళందరికీ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను అనమాట. ఏదో డిజైన్ వచ్చిన డిజైన్ పాటికి నచ్చిన వేలో వేసుకుంటూ వెళ్ళిపోయాను. అండ్ పవిత్రకి కొంచెంగా అలవాటైందనమాట. వైషు పవిత్ర అంటే మా చిన్న చెల్లెలు. నాకన్నా మా 6 సిస్టర్స్లో తను చిన్న అమ్మాయి అనమాట, అందరికన్నా చిన్నది. అండ్ మెహందీ సెక్షన్ కూడా ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. అండ్ బై టు మెహందీ డే ఆ రోజుకి. అండ్ ప్రియా టేక్ ఓవర్ చేసింది. చిన్నపిల్లలకి అందరికీ నేనే వేయాలంటే నాకు అసలు నడుములు సపోర్ట్ చేయలేదన్నమాట. ఇంకా అది అవ్వగానే తినడానికి కూర్చున్నారు. వంటలు వీళ్ళే చేయించారనమాట. వంట చేయించడం అంటే మనం చేసినంత పని అవుతుంది అసలు. మా మీనాకు అస్సలు లైక్ తీరికే దొరకలేదు. వాళ్ళు వంట చేస్తున్నా మనం ఫుల్ సపోర్ట్ చేయాలి కదా వాళ్ళకి, అవి ఇవి తేవడము. నాకైతే క్యాటరింగ్ ఇచ్చేస్తే చాలా బెటర్ అనిపించింది. మా హౌస్ ఓపెనింగ్కి క్యాటరింగే ఇద్దామని కూడా నేను అనుకున్న, డిసైడ్ అయిపోయినా అక్కడ చూసి. ఆ పిల్లలాగా అంత పేషెన్స్తో చేయడం అంటే మా వల్ల కాదు అసలు. అండ్ మార్నింగ్ ఇంకా ఆ రోజు అయితే పడుకుని పోయాం. మార్నింగ్ కొంచెం టచ్అప్తో స్టార్ట్ చేసామన్నమాట. కిందికి రాగానే ఇంకా ఫంక్షన్ వైబ్స్ అంతా స్టార్ట్ అయిపోతాయి కదా, ఒక్కొక్కరి వేషాలంతా స్టార్ట్ చేసేసాం అనమాట. ఇక్కడ చూడండి, వాడేదో పడుకుంటే మేనమామ పోలికలు, మేనమామ అంటే చాలా ఇష్టం ఈ అమ్మాయికి. వాడికి వచ్చి కోన్ పెడుతుంది, అసలు చెయ్యి అంతా గలీజ్ చేసేసింది. ఇంకేం చేస్తాడు, లేచినా కూడా ఇంకా ఆ పిల్ల ఏదో హ్యాపీగా చేసుకుంటుంది కదా అని వదిలేశాడు అనమాట వాడు. అండ్ మా వరుణ్ చూడండి, బ్లాక్ మాస్క్ వేసుకొని ఫంక్షన్లో నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలన్నట్టు రెడీ అవుతున్నాడు వీడు కూడా ఫంక్షన్కి. అండ్ మేము కిందకి వెళ్ళే లోపు కింద అందరూ వీళ్ళు బంతిపూలు గుచ్చడము, పూల అరేంజ్మెంట్స్, తమలపాకులు అన్నీ అరేంజ్ చేస్తున్నారు అనమాట పెద్దోళ్ళందరూ కూర్చొని ఇక్కడ. అండ్ మా పెద్దమ్మ వీళ్ళందరినీ ఎవరిని చూస్తా గమనిస్తూ ఉంది. ఇంకా వీళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు కదా అని ఇంకా మేము మెల్లమెల్లగా ఒక్కొక్కరు హల్దీకి రెడీ అవ్వడం స్టార్ట్ చేసామన్నమాట. అంటే ఓణీల ఫంక్షన్ అంటే హల్దీ కూడా ఉందన్నమాట. హల్దీ అంటే ఈ ఓణీల ఫంక్షన్లో ఇట్స్ ఎ పార్ట్ అంట. మాకెవరికి జరగలేదు కానీ మా పావనికి ఇట్లా చేస్తున్నారని మేమైతే ఫుల్ ఖుషి. ఇంకా రెడీ అయి బయట హల్దీ డెకరేషన్ ఎలా జరుగుతుంది అని చూద్దాం అనే లోపు ఈ వైషు అయితే ఫుల్ ఏడుపు. అంటే నిద్రకు వచ్చేసిందేమో, టైం అయింది కదా అని చెప్పేసి ఉయ్యాల్లో వేసాను. ఉయ్యాల్లో వేస్తే ఈ మేడం నార్మల్గా నిద్రపోదు. నేను ఎందుకో సెల్ అలవాటు చేయకూడదు అనే పాలసీతో అసలు పాటలు పెట్టడం అట్లంతా ఏం చేయలేదు. నేనే పాటలు పాడేదాన్ని ఇంట్లో. అట్లా అని నా పాట కానీ నా మాట కానీ వింటేనే తను నిద్రపోతుంది అనమాట. అండ్ అంత క్రౌడ్లో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అదైతే తప్పదు నాకు, అట్లా అలవాటు చేశాను కాబట్టి. అండ్
తను సెల్ ఫోన్ యూస్ చేయకూడదు, సెల్ ఫోన్లో ఏ రకమైనవి చూడకూడదు అనేది నా కాన్సెప్ట్. అండ్ ఇప్పటివరకు అయితే అది సక్సెస్ఫుల్గానే నడుస్తూ వస్తూ ఉంది. మళ్ళీ ఫ్యూచర్కి ఎలా ఉంటుందో ఇంకా చూడాలైతే. అండ్ ఒకరి తర్వాత ఒకరైతే హల్దీకి అటైర్లో రెడీగా ఉన్నారనమాట. అందరు చూడండి ఎల్లో. అండ్ వీడైతే అల్లరి ఫెలో ఆఫ్ ఫ్యామిలీ అనమాట. వీడు ఒక పెద్ద హోల్ పెట్టుకొని వచ్చాడు, ఎక్కడో స్టెప్స్ మీద పడ్డాడు. అండ్ వాళ్ళనే అంటున్నాడు, మీరు సరిగా ఇల్లు కట్టలేదు అందుకే నేను పడినానని. అట్లా క్యాండిడేట్ వాడు. ఫుల్ పెద్ద దెబ్బే తగిలింది. అండ్ మేమైతే ఎంత ఊపినా వైషు అయితే నిద్రపోలేదు అసలు. ఊపి చేతులే నొస్తున్నాయి. అండ్ పావని కూడా రెడీ అయిపోయింది హల్దీకి. ఇంకేమైతే అది అయిందని చెప్పేసి తనని అక్కడ వదిలేసి అమ్మకి హ్యాండ్ ఓవర్ చేసి నేనైతే డెకరేషన్ స్పాట్కి వచ్చేసాను అనమాట. ఇది హల్దీ డెకరేషన్ కాదు, ఇది మెయిన్ ఓనీ ఫంక్షన్ చేసే డెకరేషన్ అనమాట. వీళ్ళే పావని వాళ్ళ అత్తయ్య వాళ్ళ పిన్ని వాళ్ళందరూ కలిసి డెకరేషన్కి అరేంజ్ చేశారనమాట. అండ్ నేను కూడా ఒక చేసాను డెకరేషన్ కంప్లీట్ అవ్వడానికి. సింపుల్ అండ్ స్వీట్ డెకరేషన్ చేశారు. ఈ లిల్లీ పూలు అండ్ గులాబీ అండ్ ఎల్లో అండ్ రెడ్ గులాబీ కాంబినేషన్లో వీళ్ళు కాన్సెప్ట్ తీసుకొని అవన్నీ రెడీ చేశారు చూడండి. అది చాలా బాగా నచ్చింది. నేను కూడా ఎప్పుడైనా పూజలకి అట్లా ఏదైనా చిన్న ఫంక్షన్కి యూజ్ చేయొచ్చు ఆ డెకరేషన్ అనిపించింది. ఇదంతా వాళ్ళ నైట్ ఎఫర్ట్ అనమాట. ఇది జస్ట్ నాట్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్. వీళ్ళు నైట్ అంతా రియల్ ఫ్లవర్స్ తెప్పించి వాటిని దారాలకు గుచ్చి అవన్నీ అంత ఎఫర్ట్ ఉంటుంది ఈ ఫైనల్ అవుట్పుట్ రావడానికైతే. అండ్ చాలా బాగా అనిపించింది. ఫొటోస్లో కూడా చాలా బాగా వచ్చింది అనమాట బ్యాక్ డ్రాప్ ఎఫెక్ట్ అంతా. వాళ్ళు మాత్రమే నైట్ డెకరేషన్ ఐటెం అంతా చేశారు. నేను కూడా వచ్చి హెల్ప్ చేద్దాం అనుకున్నా కానీ నైట్ నేను పాపని పడుకోబెట్టడానికి వెళ్ళి నేను కూడా మర్చిపోయి నిద్రపోయేసాను అనమాట. ఆ గ్యాప్లో వీళ్ళు చాలా పనులు చేశారు. నేను మేల్కొని ఉంటే అవన్నీ వీడియో షూట్ చేసేదాన్ని. బట్ ఇంతవరకే వీడియోలో రికార్డ్ అయిందనమాట. అండ్ మన నెక్స్ట్ వీడియోలో ఓనీ ఫంక్షన్ సంబంధించిన హల్దీ వీడియో మొత్తం అన్నీ షేర్ చేస్తాను. అండ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫేమస్ టీవీ. డూ లైక్, షేర్ అండ్ కమెంట్ ఆన్ అవర్ వీడియోస్. బాయ్.